అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సత్య. ముఖ్యంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎవరు ఎదుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో గతంలో 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరి కోటా ఎంత, ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత వచ్చింది, సో 2029లో మరి ఏ పార్టీకి ఎంత షేర్ రాబోతుంది, సో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2023లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ప్రస్తుతం 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాల దగ్గర ఉంది. ముఖ్యంగా ఆ ఓట్ షేర్ కనుక చూస్తే టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ పార్టీకి, ఈ మూడుకు సంబంధించి అంటే మూడు పార్టీలకు సంబంధించి దాదాపు 55% ఓట్ షేర్ అనేది వచ్చింది. దాదాపు మొత్తం కూడా 80% ఓట్ పోలింగ్ అయింది. ఆ ఓట్ పోలింగ్లో 55% మొత్తం మూడు పార్టీలకు సంబంధించి ఆ షేర్ అనేది వచ్చింది. దానికి టీడీపీలో పెద్ద ఎత్తున టీడీపీకి చాలా పెద్దగా అంటే టీడీపీలో కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు, టీడీపీ శ్రేణులు ఉంటారు. ఇదంతా ఒక క్యాడర్, మంచి క్యాడర్ ఉంటుంది టీడీపీకి అనేది. ముఖ్యంగా టీడీపీకి 45% కంటే ఎక్కువ ఓట్ షేర్ అనేది వచ్చింది, అంటే చాలా పెద్ద ఎత్తున. ముఖ్యంగా దాని తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ, జగన్కి అంటే ముఖ్యంగా జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమైనా అంటే కొన్ని కారణాలు అయి ఉండొచ్చు, బట్ 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. సో ఇక్కడ మీరు ఆ 11 సీట్లు అనేది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించి నేను తర్వాత అసలు ఎందుకు ఈ ఓట్ షేర్ అనేది అవసరం అవుతుంది అనేది నేను చెప్తాను. సో ఈ 11 సీట్లు వచ్చినాయి కదా, వీళ్ళకి 164 సీట్లు వచ్చినాయి. ఈ ఓట్ షేర్ అంటే ఓట్ షేర్ దాదాపు టీడీపీకి 45% ఉంది. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి ఓట్ షేర్ ఎంత ఉంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ షేర్ అనేది ఎంత ఉందనేది ఒకసారి జన సైనికులు కానీ జనసేన పార్టీ కానీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే నేను చెప్తాను ఓకే ఎంత ఉంది అంటే 6.87 అంటే 7% ఉంది. మీ ఓట్ షేర్ 7% ఉంది. దాని తర్వాత బీజేపీ 2.83 అంటే దాదాపు 3% అనుకుందాం, 3% ఉంది. సో మీ పర్సెంటేజ్లు, మీ ఓట్ షేర్ పర్సెంటేజ్లు గుర్తుపెట్టుకోండి. మీ బీజేపీకి 3% ఉంది, జనసేనకి 7% ఉంది. సో ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్ని వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి. సో ఇక్కడ ఓట్ షేర్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చెప్తా. ముఖ్యంగా ఈ ఓట్ షేర్కి సంబంధించి పెద్ద ఎత్తున ఎందుకు ఇంత ఈ ఓట్ షేర్ ప్రభావం ఉంటుంది అని అంటే, జనసేనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, టీడీపీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు. సో జగన్ పరిపాలన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అంతా కూడా ఈ పార్టీల వైపు వెళ్తూ ఉంటుంది. టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నారు. సో గతంలో బీజేపీకి ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి వ్యతిరేకత అనేది లేదు. జనసేన కూడా విత్ సేమ్. సో ముఖ్యంగా జనసేన పోటీ చేసినప్పటికి కూడా ఎక్కడా గెలవని పరిస్థితి ఉంది. మొన్న పెద్ద ఎత్తున 21 సీట్లు వచ్చినాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు, గతంలో వ్యతిరేకత లేదు. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. టీడీపీ కూడా సేమ్, ఇది ముఖ్యంగా టీడీపీకి కూడా పెద్ద ఎత్తున దాదాపు 135 సీట్లు వచ్చినాయి. సో వ్యతిరేకత ఉన్నా లేకున్నా గతంలో జగన్ ఉన్నాడు కాబట్టి సో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఒక్కటైపోయినాయి. సో ఓట్ షేర్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే 2029లో ఈ ఓట్ షేర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ఎలక్షన్స్లో కూడా చూడొచ్చు, దాదాపు టీడీపీకి 37 వచ్చినాయి, అంటే ఓట్ షేర్ అనేది 37% వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ 39% అంటే మీరు అర్థం చేసుకోండి, టీడీపీ కంటే కూడా ఎక్కువ వచ్చింది. సో దాని తర్వాత బీజేపీ 11% వచ్చింది, జనసేనకి 4.37 అంటే 5% అనుకుందాం. సో ఇట్లా అంటే ముఖ్యంగా ఓట్ షేర్ పరంగా బీజేపీ, జనసేన,
ముఖ్యంగా ఎక్కడా కూడా ఆ ప్రాముఖ్యత చూపలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కూటమి లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు అనేది అర్థం చేసుకోవాలి. జనసేన అయినా బీజేపీ అయినా. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ ఇప్పటి నుంచే ముందుకు వెళ్తే గనక రేపు 2029లో మీరు సింగిల్గా పోయినా లేకపోతే ఇంకొకటైనా గెలుపొందే అవకాశాలు ఉంటాయి తప్ప మీకున్న ఓటు పర్సెంటేజ్ కారణంగా మాత్రం మీరు అధికారంలోకి వచ్చే సూచనలు కనబడతలేవు. సో ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే టీడీపీ పార్టీకి 37% ఉంటే వైఎస్ఆర్సీపీకి 39, అంటే దాదాపు 40% ఓట్ షేర్ ఉంది ఎంపీ ఎలక్షన్స్లో. సో ఆ ఓట్ పర్సెంటేజ్ అనేది చూడండి. సో ఎట్లా అంటే ఈ అన్ని పార్టీలకు సంబంధించి ఒక ఓట్ షేర్, ఒకే పార్టీకి ఒక ఓట్ షేర్. సో ఈ డిఫరెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఓట్ షేర్కి సంబంధించి కూడా ముఖ్యంగా అటు ఎమ్మెల్యేకి సంబంధించిన అయినా ఇటు ఎంపీకి సంబంధించి అయినా ముఖ్యంగా ఇంతకుముందు వ్యతిరేకత లేదు. ఎవరికి? జనసేనకు వ్యతిరేకత లేదు, బీజేపీకి వ్యతిరేకత లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుంది. ఏదైతే మీరు తీసుకున్నటువంటి స్కీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మరి అమలు అయినాయా కాలేదా అది తర్వాత, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏం తీర్పిస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఒక 1 year 1.5 year నుంచి కూడా బయటికి రాలేదు, బెంగళూరులోనే ఉంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ని సరిగా పట్టించుకోవట్లేడు అంటూ కూడా ఇప్పటికే, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నా పట్టించుకోవట్లేరు అనేది ఒక విమర్శ వచ్చింది. దాని తర్వాత నిన్న మొన్న జరుగుతున్నటువంటి మొత్తం సిచ్యువేషన్స్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు మీద అటాక్ కావచ్చు, జోగి రమేష్ మీద అటాక్ కావచ్చు, ఆ అటాక్లో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్ ఫాలోయింగ్ చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. జగన్కి అసలు ఎందుకు అంత ఫాలోయింగ్ ఉంటుంది? సో కొంతమంది దీనిపైన విమర్శలు కూడా చేశారు. సో జగన్ అంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి యువకులను రప్పించుకుంటున్నారు, జనాలను రప్పించుకుంటున్నారు. డబ్బులు ఇస్తే అంటే మొత్తం రోడ్డు అంతా కూడా దాదాపు ఒక రోజంతా కూడా ఎవ్వరూ నడవరు. డబ్బులు ఇస్తే ఎవ్వరు అంత రిస్క్ తీసుకోరు. డబ్బులు ఇచ్చేంత మందమే కొద్దిసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. సో ఆ జగన్కు ఉన్నటువంటి మాస్ క్రేజు, ఇప్పుడు మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలగలిస్తే ఒకవేళ మీరు అర్థం చేసుకోండి, ఇప్పటి నుంచే జగన్ ఫాలోయింగ్ చూసిన తర్వాత ఒక భయం అనేది పుట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకున్నటువంటి ఓట్ షేర్, ఇక్కడ 2 మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి ఫాలోయింగ్ మొన్నదాకా పట్టించుకోలేడు, అంటే కొంత సమయం ఇవ్వాలనుకున్నాడో ఏంటో, కానీ ఇప్పుడు మాత్రం బరిలోకి దిగాడు. సో మరి ఆయన ఫాలోయింగ్ చూసి ఇప్పటికే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఓట్ షేరింగ్ ఉంది జగన్కి, వచ్చే ఎలక్షన్స్లో చాలా టఫ్గా ఉండబోతుంది. సో ఈ ఓట్ షేరింగ్ అనేది పదిలంగా ఉంది జగన్కి. జగన్ ఓట్ షేర్ ఎక్కడా పోలేదు. ఒకవేళ కూటమి ఉంటే ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. కూటమి లేకపోతే మాత్రం సింగిల్ హ్యాండ్గా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.